మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ కాఫీలు తాగారా, టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈరోజు మన ఇంట్లో టిఫిన్ ఏంటంటే పూరీలోకి కూర చేశాను. నిన్న పండుని టిఫిన్ ఏం చేశానమ్మా అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా తప్పితే ఏం చేసినా తింటాను మమ్మీ అంటే. పిల్లలకి ఎక్కువ శాతం హాస్టల్లో ఉప్మా, దోశ, ఇడ్లీ కంపల్సరీగా ఉంటుంది కదా, అవి తిని తిని బోర్ కొట్టు ఉంటుంది. మరి ఇక మొన్న ఏమో చపాతీ చేశాను. ఈరోజు ఏం చేద్దామా అని ఆలోచించి మరి పూరీ చేశాను రేపని నిన్నే అడిగాను. పూరీ చేసి కూర కూడా చేయి మమ్మీ అంది. సరే అని ఇక ఇంట్లో పని అంతా చేసుకొని స్నానాలు కూడా అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు పిల్లలు హాస్టల్ నుంచి వస్తే తొందరగా లేదు. పెద్దవాళ్ళు మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఎప్పుడూ హాస్టల్లోనే ఉంటారు, ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, ఈ పిల్లలు ఉన్నారే పెద్దవాళ్ళ బాధను అస్సలు అర్థం చేసుకోరు. తొందరగా లేచి అందరం ఒకసారి టిఫిన్ చేసుకుంటూ కబుర్లు ఆడుకుంటే బాగుండదని మనం అనుకుంటాము. పిల్లలు ఏమనుకుంటారంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల బాధ అస్సలు అర్థం చేసుకోరు. హాస్టల్ ఎలాగా 5-5:30 కల్లా నిద్ర లేవాలి, కనీసం ఇంటికి వచ్చినప్పుడన్నా ప్రశాంతంగా నిద్రపోని అని పిల్లలు అనుకుంటారు. అంతే కదా, ఇంటికి వచ్చినప్పుడే కదా వాళ్ళు ప్రశాంతంగా ఉండేది. చిన్నగా లేసి టిఫిన్ చేస్తారులే అని నేనైతే తొందరగా లేపను.